కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారు గృహ వాహనాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన విషయాలు సేకరణ, అదేవిధంగా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ మొదలైన వాటి గురించి ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి, సహకారాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సహకారం విషయంలో సహకరించే వ్యక్తులు కూడా సమయానికి సహకారాన్ని అందించలేని పరిస్థితులు లాంటివి ఏర్పడడం బట్టి కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అది ముఖ్యంగా కుటుంబ సభ్యులు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తులు కావచ్చు. సహకారం విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సిబ్బంది సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆత్మీయుల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. ముఖ్యంగా తోబుట్టువుల కొరకు కావచ్చు, ఆత్మీయుల కొరకు కావచ్చు ధనాన్ని ఖర్చు పెట్టడం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, పరాక్రమవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని మీరు ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది, అదేవిధంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో చిన్నపాటి ఇబ్బందులు లాంటివో లేకపోతే ఆటంకాలు లాంటివో ఎదురైనప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసి అందులో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, రావాల్సిన చక్కటి నిర్ణయాలు అంటే మాట విలువ అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఒక చక్కటి వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రావాల్సిన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. వారికి మీ మాట విలువతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆలస్యాలు, ఆటంకాలు, సాంఘిక సంబంధాలు కొంత ఇబ్బందులు పెట్టడం కానీ, లేకపోతే అది వాయిదా పడడం కానీ చికాకులు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తి నిర్ణయాలతో మంచి చాకచక్యంగా వ్యక్తుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చక్కగా మాట్లాడి పనులని సాధించుకుంటూ ముందుకు పెడతారు. ప్రసన్నకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు.